కొత్త పాత లేకుండా కలిసి కృషి చేద్దాం మండల నేతలతో విపిఆర్ కాకర్ల సురేష్. జరుగుతున్న ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమని, గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త పనిచేయాల్సి ఉందని కూటమి నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో వింజమూరులోని ఎస్వి కన్వెన్షన్ సెంటర్లో వింజమూరు, కలిగిరి, కొండాపురం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షలో మండలాల వారీగా పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, లోటుపాట్లు, నాయకుల మధ్య సయోధ్య వంటి అనేక అంశాలపై చర్చించారు. స్థానిక సమస్యలను విన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్ సమస్యలకు పరిష్కారం చూపారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయని వాటిని సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్లేందుకు ఈ సమావేశం నిర్వహించామన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు చెప్పారు. ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని, రాష్ట్ర భవిష్యత్ ఈ ఎన్నికలపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. ఇక కొత్తగా పార్టీలో చేరిన నాయకులు అందరినీ కలుపుకుని పోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త పాత అనే తేడాలు పక్కన పెట్టి ముందుకు సాగాలని, అందరూ ఐకమత్యంగా ఉంటేనే పార్టీకి మంచి జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో తాను ఎన్డీఏ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా, తప్పకుండా మీరందరూ గెలిపిస్తారని ఆశిస్తున్నా. అలానే కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని, కాబట్టి అందరూ మద్దతు ఇస్తారని భావిస్తున్నారన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకోవడమే లక్ష్యంగా పనిచేద్దామని చెప్పారు. ఉదయగిరి ప్రాంతం అంటే తనకు ఎనలేని అభిమానమని, ఇక్కడి ప్రజలు చాలా మంచివారన్నారు. ఎవరికి ఎలాంటి హాని చేయని వారని, తాను వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే సందర్భంలో ఎక్కడా ఇబ్బందులు రాలేదన్నారు. అందుకే ఈ ప్రాంతంలో తనకు అనుబంధం ఎక్కువన్నారు. కార్యక్రమంలో కాకర్ల సురేష్ మాట్లాడుతూ, 1982 నుండి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతి సైనికుడిని నేను గుర్తించి వారికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందన్నారు. మీ కష్టం వల్లనే మేము ఇక్కడున్నామని, మీరు లేకపోతే మేము లేమన్నారు. చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి పార్టీ విజయానికి కష్టపడాలన్నారు. క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేదానికి కావలసిన వనరులు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాయని, అవసరమైన వారు వచ్చి తీసుకుని వెళ్లాలన్నారు. బూత్ కన్వీనర్లో కష్టపడి పనిచేయాలన్నారు. నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించాలన్నారు. తెలుగుదేశం కార్యకర్తకి ఎలాంటి కష్టం వచ్చినా నేను అండగా ఉంటానన్నారు. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలవాలని, గెలిస్తేనే మెట్ట ప్రాంతమైన ఉదయగిరి రాష్ట్రం బాగుపడుతుందన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, చేజర్ల సుబ్బారెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి వివిధ మండలాల ఇన్ఛార్జీలు, నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.